ఇంకా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. యాక్సిడెంట్ అని చెప్పి క్రియేట్ చేద్దామని అనుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముందబ్బా, ఏదైనా అడ్డానికి ఏదో అడ్డం ఉండాలి కదా. చంపేస్తే నాకు ఒక అడ్డం పోతాయి, ఉన్నోడితో మంచిగా ఎంజాయ్ చేసి ఉంటుంది అనమాట. అంతే. అసలు ఏం కావాలి అమ్మాయిలకి, ఏం కావాలి అసలు ఆడవాళ్ళకి? ఏం కావాలా? పచ్చిగా చెప్పాలంటే డబ్బు కావాలా. డబ్బు, జీవితంలో ఎంజాయ్మెంట్ కావాలా. ఆస్తులు, మొగుడు ఇవన్నీ అవసరం లేదబ్బా. ఎంజాయ్ చేసామా, వదిలిపడేసామా. మగాళ్ళు ఎట్లా తయారయ్యారో అమ్మాయిలు కూడా అట్లా తయారయ్యారు. ఏ రోజైనా యూట్యూబ్ ఛానల్ కొని టీవీ ఇప్పుడు మొగోళ్ళు మంచిగా ఉన్నారు, ఆడోళ్ళే ఆగం చేస్తుండ్రు. పొద్దున చూసావా యూట్యూబ్ లో ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్లి రేప్ చేశాడు. అమ్మాయిలు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? అడిపెట్టిన కెమెరాలు అడిగి తిప్పండి. అమ్మాయిలు ఎట్లాగే ఉన్నారు, అమ్మాయిలు ఎట్లా ఉన్నారు, అబ్బాయిలు అందరూ అట్లాగే ఉన్నారు. ఎవరు అవకాశం బట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. హస్బెండ్ దగ్గర లేనిది ఏంటి, బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నది ఏంటి? డబ్బు, ఎంజాయ్. అంతే. అదిగో అక్కడే అవుతుంది, డబ్బు, ఎంజాయ్మెంట్. అంతే. హస్బెండ్ దగ్గర కూడా ఉంటది కదా. హస్బెండ్ బోర్ కొట్టదా? అంతే కదా. బయట ఇంట్లో పప్పన తింటారా ఏంది? బయట బిర్యానీ తినరా ఎవరు? హస్బెండ్ మాట్లాడు, ఏదన్నా ఫ్రాంక్ గా మాట్లాడతారు, అది నచ్చదు. సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళు నచ్చుతారు. ఏం చేయాలి? పెళ్లి చేసుకోకూడదు. నీకు ఇష్టం వచ్చిన వాడితో తిడిగమ్మా, ఈ సొసైటీ అంత పాడైపోమ్మా, ఈ జనరేషన్కి ఏం వద్దామని చెప్పేవాళ్ళు ఉంటే యూత్ అనేది డెవలప్ అవుతుంది. అంతే. ఇప్పుడు యూత్ కూడా అంతేగా. ఇప్పుడు ఇన్ని ఛానల్ మనం పెడుతున్నాం, ఎవడు చూడ్డు. నెగిటివ్ గా మాట్లాడి నెగిటివ్ గా థింక్ చేస్తే ఎన్ని చూస్తారు, లైక్లు, షేరింగ్ ఎన్ని చేస్తారు. అంతే. యూత్ చెడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఇవే. ఏంటి? సోషల్ మీడియా. అంతే. సోషల్ మీడియా చూసి చెడిపోతున్నారు. అవును. చాలా మంచి కూడా జరిగింది కదా సోషల్ మీడియా వల్ల. మంచి ఎవడు తీసుకుంటాడు అబ్బా? మంచి ఎవడు అసలు ఎవడన్నా పాటిస్తాడా? మంచి ఎవడు ఉండదు. చెడు ఎంత వెళ్తుందో. ఇప్పుడు పాజిటివ్ అంతా తక్కువ ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఒక మనిషిని చంపించేసిన తర్వాత వాళ్ళు దొరకరు అని చెప్పి ఒక దాంతోనా, లేకపోతే ఏంటి అసలు? వాళ్ళకి ఒక ధైర్యం అబ్బా. మహా అయితే ఇప్పుడు ఏంటి, పోలీసు వాళ్ళు అయినా బయట యూత్ ఎవరైనా సరే డబ్బు పడేస్తుంటే 2-3 నెలలు తిప్పుతారు కోర్టు చుట్టూ, పోలీసు వాళ్ళ చుట్టూ. వాళ్ళకి కూడా లంచాలు ఇస్తారు, అయిపోయాయి. నెక్స్ట్ వేరే కేసు, వేరే అమ్మాయి, వేరే అబ్బాయిలు, అంతా రొటీన్ అయిపోయింది అంతా. అంటే ఇలా చేస్తే రోగాలు కూడా వస్తాయి కదా, వేరే అమ్మాయిలు వేరే. ఎన్ని రోజులు బతుకుతా? 50 సంవత్సరాలు కూడా గ్యారెంటీ లేని జీవితాలు ఇవి. రేపు ఈ రోజు పోతామో ఉంటామో గ్యారెంటీ లేదు. బండి షెడ్డుకి పోకముందే షెడ్డుకి పంపిస్తున్నారు. చెప్పలేమన్నా, ఈ జీవితాలు ఎప్పుడు ఉంటాయో ఉండవో తెలియదు. ఉన్న రోజులు ఎంజాయ్ చేద్దామని యూత్ అదొకటే థాట్ పాటిస్తున్నారు. పెళ్లి చేసుకోవద్దంటారు. ఎవడు చేసుకుంటున్నాడు అన్న? చేసుకున్నా కూడా ఏదో పెద్ద 10 లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడు. ఎవరిని క్రమంగా ఎవడన్నా ఉంటున్నాడా? ఏదో పెద్ద తల్లిదండ్రుల కోసం చేసుకుంటున్నాడు. 2 నెలలు 3 నెలలకు డైవర్స్. దాని తర్వాత కూల్ డ్రింక్ లో విషయం వేసి ఇస్తున్నారు. విషయం నాకెందుకన్నా, బ్లాక్ మెయిల్ కూడా చేసి సంపాదించు. ఏముంది, గట్టిగా పడక తల మీద ఎండు మెత్త. ఇప్పుడు జెన్యూన్ అబ్బాయిలు కానీ జెన్యూన్ అమ్మాయిలు కానీ కావాలంటే ఏంటి, ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఎవడు నిజం చెప్తాడన్నా, ఎవడు నిజం చెప్తాడు? అసలు వెళ్ళి పెళ్లి చూపులో నువ్వు వచ్చే చంపల మీద 2 వీక్ మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. అది అసలు బ్యాక్గ్రౌండ్ చూసేవాళ్ళు ఇప్పుడు, అంటే అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి ఏమైనా చూస్తే అట్లాంటి బెటర్ వాళ్ళు. అమ్మాయిలు ఎన్ని తప్పులు చేసినా ఎంత చేసినా అది బయటికి రాదు. అంతే. తను ఓపెన్ అయితే తప్ప ఏ బాయ్స్ ముందు ఉండదు. అంతే. అబ్బాయి అమ్మాయి కూడా, అమ్మాయి అమ్మాయి కూడా ఇద్దరు మధ్యలో పేరెంట్స్ పిచ్చోళ్ళు, వీళ్ళు తెలివి కళ్ళు, పేరెంట్స్ పిచ్చోళ్ళు. అంతే. సో ఈ ఇన్సిడెంట్స్ మీద ఏం చెప్తారు మరి? మొగుళ్ళని చంపేది ట్రెండ్ అనుకోవచ్చా? ట్రెండింగ్, యాస్. మన కొత్త యూత్లో ఇప్పుడు జనరేషన్ డెవలప్ అయ్యి 2025లో బాయ్స్ని చంపేస్తున్న అమ్మాయిలు, జనరేషన్ డెవలప్ అవుతున్న యూత్. అంత నీకు తెలిసింది ఇదే. నేను ఎవరి సైడ్ కాదమ్మో, నేను ఎవరి సైడ్కి సపోర్ట్ చేయను, నేను ఎవరికి చెప్పను. చంపుకోండి రావయ్య, ఎవరిని చంపితే చంపుకోండి, అంతే. అదొకటే సొల్యూషన్ నా పర్సనల్ లాగొద్దన్నా. అయినా మమ్మల్ని ఎవరు లవ్ చెప్తారన్నా? ఎవడైనా ఇన్ని చూసాక ఎవడైనా బుద్ధున్నట్టు పెళ్లి చేసుకుంటారన్నా? అంటే అమ్మాయిలు సేఫ్ గానే ఉంటారు కదా. 10 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటాం. ఎదురు కట్నం బ్రో చేసుకుంటాం. 10 లక్షలు కట్నం ఎదురు కట్నం ఇస్తే చేసుకుంటాం మేము.